ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ నాయకుడు రామకృష్ణేనని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర సస్పెండ్ చేశారు. ఫ్లెక్సీల కేసు విచారణలో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈటెల ఏడుపే బీజేపీకి శాపమంటూ ఇటీవల రామకృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోకట్పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారించారు పోలీసులు. నిందితులు ఎవరో తేల్చారు. ఈ కేసులో A1 జన్యావుల రామకృష్ణ, A2 గాజుల రాకేష్, A3 సయ్యద్ కుత్రుత్ అహ్మద్, A4 సయ్యద్ మొహరజ్, A5 షేక్ కలీం, A6 నజీరుద్దీన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ నాయకుడు రామకృష్ణేనని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర సస్పెండ్ చేశారు. ఫ్లెక్సీల కేసు విచారణలో నిందితుల వివరాలను పోలీసులు అయితే వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, ఏంటి ఎంపీ ఈటెల రాజేందర్ ఆ ఫ్లెక్సీల వ్యవహారంపై అయితే మాత్రం పోలీసులు క్లారిటీ ఇచ్చారా? మొత్తానికి రామకృష్ణ అనేటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి నాగేంద్ర? బీజేపీలో ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ముఖ్యంగా ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిధిలో ఈటెల రాజేందర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెళ్చడం కలకలం రేపినటువంటి సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కి సంబంధించినటువంటి అంశంలో ఈటెల ఏడుపై బీజేపీకి శాపంగా మారినట్టు కూడా ఫ్లెక్సీలు వెలిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం దానిపైన సీరియస్ గా తీసుకుంది. దానిలో భాగంగానే ఆ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న దానిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కోకట్పల్లికి సంబంధించినటువంటి అసెంబ్లీ బీజేపీకి సంబంధించిన అసెంబ్లీ కన్వీనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశగా విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కి సంబంధించినటువంటి అంశంలో ఎవరు ఫ్లెక్సీలు వేశారన్న దానిపైన ప్రధానంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలను పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షించి ఆ కట్అవుట్స్, ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఎవరు కట్టారనే దానిపైన ప్రధానంగా విచారణ చేసి ఒక ఇసుక రావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ. ఆయన సిఏతో పాటు కొంతమంది తన అనుచరులంతా కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పోలీసులు నిర్ధారణకు రావడంతో పాటు వారిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా A1 గా రామకృష్ణ ఉంటే, A2 గా ఆయన పిఏ అయినటువంటి రాకేష్ ఉన్నారు. అదేవిధంగా A3 సయ్యద్ అహ్మద్ తో పాటు మరొకవైపు A4 గా సయ్యద్ మెహరాజ్, ఇలా ఆయనకు సంబంధించినటువంటి అంశాల పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పోలీసులు ఇవ్వడంతో దీనికి సంబంధించినటువంటి అంశంలో రాత్రి ఎవరైతే ఈ ఫ్లెక్సీలు కట్టారో రామకృష్ణ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దీంతో బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల కలకలం అనేది కొంత సైలెంట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.